దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొలుపు ప్రార్థన వీక్షకులకు, ఆశతో వాక్యం కొరకే కనిపెడుతున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ మేల్కొలుపు ప్రార్థన సహవాసంలోనికి మరి మిమ్మల్ని నడిపించాలనే ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మనకు తోడుండి నడిపించునుగాక. ప్రియ సహోదరుడా, మరి ఈ మేల్కొలుపు ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే మేల్కొలుపు ప్రార్థన లేదా మేల్కొలుపు అనేది మనము మన యొక్క నిద్రావస్థను లేదా బద్ధకపు స్థితిని లేదా మొత్తైనటువంటి స్థితిని ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే, మరి ఏదైతే నిద్ర ఉందో అది మరణ సంబంధమైనటువంటి పరిస్థితి. నిద్రలో ఉన్నవాడికి ఏమీ తెలియదు, ఏమీ కనబడదు, ఏమీ వినబడదు కదండి. అలా అంటే ఇంచుమించుగా అది మరణ సంబంధమైనటువంటి ఆ స్థితే. ఆ మరణ సంబంధమైనటువంటి స్థితిలో నుండి చాలామందికి లేవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా సౌఖ్యంగా అనిపిస్తుంది. అంటే ఏమీ తెలియనటువంటి స్థితి, మరి శరీరం అంతా కూడా సుఖిస్తూ ఉన్నటువంటి స్థితి, లేదా మరి ఆ బద్ధకపు స్థితి లేదా సోమర స్థితి, ఇది ఆ స్థితిలో నుండి లేవడానికి సహకరించదు, ఉపయోగపడదు. సహకరించడం అంటే హెల్ప్ చేయదు. ఇంకా కొంచెం సేపు పడుకుందాం, ఇంకా కొంచెం సేపు నిద్రలో ఉందాం, ఇంకా కాసేపు ఈ సుఖమైనటువంటి స్థితిని కలిగి ఉందాం, ఈ విధమైనటువంటి రిలాక్సేషన్ లేదా అలాంటి నిద్రా స్థితిని కలిగి ఉందామనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అది మరణ సంబంధమైనటువంటి స్థితి, అది మరణ సంబంధమైన పరిస్థితి. కాబట్టి అలాంటి మరణ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఏమంటున్నాడంటే లేవమంటున్నాడు. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 41వ వచనంలో, ఆ చిన్నదాన్ని చేపట్టి తలీతా కుమీ అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. ప్రియ సహోదరుడా, తాలి తకుమి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, తలి తకుమి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే చిన్నదాన లెమ్ము అని అర్థం అంటండి. మరి ఎందుకని ఈ చిన్నదాన్ని లెమ్మని అంటున్నాడు అంటే, చిన్నది మరణించిన స్థితిలో ఉంది, చిన్నది మరి చనిపోయినటువంటి స్థితిలో ఉంది. ఆ చిన్నదానిలో ఏ విధమైనటువంటి జీవము లేదు, చలనము లేదు, మాట లేదు, చూపు లేదు, ఏ విధమైనటువంటి స్పర్శ లేదు, ఏ విధమైనటువంటి మరి నడిచే అంటే ఏ విధమైనటువంటి చలనము ఆమెలో కనబడట్లేదు. కాబట్టి ఆమె మరణ స్థితిలో ఉంది. అలాగే నిద్రించేవాడు కూడా అలాంటి స్థితినే కలిగి ఉంటాడు. కాబట్టి వాడు కూడా మరి ఆ చలనం లేని స్థితి, జీవము లేనటువంటి స్థితినే కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి స్థితిలో నుండి ప్రభువారు అంటున్నారు, తలి తకుమి, చిన్నదాన లెము. ఆ స్థితిలో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఆ స్థితిలో ఎప్పుడూ కూడా మరి కంటిన్యూ అవ్వడానికి మరి వీలు లేదు. నువ్వు లేవాలి, లేచి నిలబడాలి, నువ్వు నడవాలా. ఇదిగో ప్రియ సహోదరుడా, ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. అలా పడుకుని ఉండడం, అలాగా మరణ సంబంధమైనటువంటి లేదా మరణ శక్తుల చేత ఆవరించబడి ఈ బలహీనమైనటువంటి బలహీనుడిగా ఉండడం అనేది క్రీస్తు వారి యొక్క డిక్షనరీలో కానీ ఆయన ఆలోచన విధానంలో కానీ ఎప్పుడూ కనబడదు. మరి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనము ఇలాంటి ఆలోచన లేదా ఇలాంటి స్థితిని మనం ఎందుకు కలిగి ఉంటున్నాం? ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, సహోదరి. మరి ఆ మరణ సంబంధమైన, చీకటి సంబంధమైన, మరి నిరాశ సంబంధమైన, మరి ఎందుకు పనికిరానటువంటి ఆ స్థితి కలిగి ఉండడం అనేది యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. అందుకనే తలి తక్కువమే అనే అంటూ ఉన్నారు. అంటే చిన్నదాన్న లేచి నిలబడు. మనం లేచి నిలబడే వారంగా ఉండాలి, లేచి నడిచే వారంగా ఉండాలి, లేచి కార్యములు చేసే వారంగా ఉండాలి, లేచి జయించే వారంగా ఉండాలి, లేచి అద్భుతమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము మన యొక్క కార్యములను జరిగించే వారంగా ఉండాలి, లేచి ప్రణాళికలు సిద్ధపరిచే వారంగా ఉండాలి, లేచి మన యొక్క
యుద్ధోపకరణములు ధరించుకుని నిత్యము పోరాట యోధుల వలె ఉండాలి. మరి మనం ఎలాగ ఉంటున్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవిత దినములలో ఎన్ని దినములు గడిచిపోయినాయి ఒకసారి ఆలోచన చేయి. వ్యర్థంగా బతికేసావు కదా, వ్యర్థంగా నిష్ప్రయోజనంగా బ్రతికేసావు కదా. ఈ రోజు నుండైనా తలి తక్కువమే, ఈ రోజు నుండైనా తలి తక్కువమే, లేచి నిలబడు, లేచి నడువు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు నీకోసమే అనే ఈ విషయాన్ని విరిగి ఉదయమనే 5 గంటలకి మేల్కొల్పు ప్రార్థన మరి అందరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి అందరికీ కూడా మరి చేరుతోంది. కానీ మనం చూసేది ఎప్పుడండి? అసలు చూడని వారి సంగతి పక్కన పెట్టేయండి. మనం చూసేది ఎప్పుడండి? మనకు కుదిరినప్పుడో, ఇప్పుడు భార్య పొద్దెక్కిన తర్వాతో, లేకుంటే ఎప్పుడో ఈవేళది రేపు చూడడము, రేపటిది ఎల్లుండి చూడడము, ఎప్పుడు అసలు చూడకపోవడము, ఇలాగా. అసలు 5 గంటలకే ఇది మిమ్మల్ని చేరడానికి మేము ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంత ప్రయత్నం చేస్తున్నాం, దీనికోసం ఎంత సిద్ధపాటు, ఎంత ప్రణాళిక, ఎంతటి ఏర్పాట్లు మేము చేసుకోవాలండి. కానీ నువ్వు ఆ విధమైనటువంటి భావన, ఆలోచన, నడవడిక కలిగి ఉన్నంత కాలము నీవు కూడా ఇచ్చిన దాని మాదిరే ఇప్పుడు నుండైనా ఇక నుండైనా తలి తక్కువమి, లేచి నిలబడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లేచి నిలబడు, నడువు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్కరోజు లేచి నిలబడు. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని ఒక్కసారి ఆస్వాదించు. ఎంత ఆనందంగా అనిపిస్తుందో, ఎంత సంతోషంగా ఎంత ఉల్లాసంగా అనిపిస్తుందో, ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు వేసే ప్రతి అడుగో, నువ్వు చేసే ప్రతి పని ప్రయోజనకరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే తలి తాక్కుమే, లేచి నిలువబడు, లేచి నడువు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఉదయకాలపు మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో మేము లేవలేక నిద్రావస్థలో ఉంటున్నాం, లేవలేక చావు సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, లేవలేక మరణ సంబంధమైనటువంటి స్థితినే మేము కలిగి ఉంటున్నాం. ఇదిగో ఆ మంచములకు మేము అతుక్కుని పోయి, ఇదిగో ప్రభువా, మా యొక్క నిద్రకు మేము బానిసలం అయిపోయి, మా యొక్క సోమర్తనానికి మేము సరెండర్ అయిపోయి బద్ధకిష్టులుగా మేము పనిచేస్తున్నాం. ఇదిగోనైనా పనికిరాని వారిగా పనిచేస్తున్నాం. మా వలన ఏ కార్యములు జరగట్లేదు, మా వలన అద్భుతాలు అస్సలు జరగట్లేదు, మా వలన ప్రయోజనకరమైనటువంటి ఏమీ జరగట్లేదు. ఇదిగో ప్రభా, గడిచిన దినములన్నీ అలాగే వ్యర్థమే. ఇదిగో ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. తల్లి తక్కువమి, లేచి నిలబడమని పిలుస్తూ ఉన్నారు. లేచి నిలవబడమని, లేచి నడవమని చెప్తున్నారు. ఇదిగో ప్రభా, లేచి నిలబడుటకు, లేచి నడుచుటకు ఒక సహాయం దయచేయండి. ఒక చక్కటి తీర్మానంలో మేము ఈ రోజున ఉండాలని ఆశపడుతున్నాం. అయ్యా, లేచి నిలబడడానికి, లేచి నడవడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుని మన యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.